శ్రీ మాత్రే నమ. నమస్కారం ప్రియమైన వారలారా, నేను పండిట్ సూర్యప్రకాష్ ని. ఈరోజు 18వ మార్చి 2026 బుధవారం నాడు కన్య రాశి వారికి ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది. ఈరోజు చైత్ర అమావాస్య అంటే అమ్మవారి శక్తి అత్యంత తీవ్రంగా ఉండే నూతన చంద్రుని రోజు. కానీ మీ రాశికి నిజంగా ముఖ్యమైన విషయం ఏమిటంటే, శుక్రుడు అంటే ప్రేమకు, అందానికి, సంబంధాలకు అధిపతి అయిన గ్రహం మీనం రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నారు. ఉచ్చస్థానం అంటే ఆ గ్రహానికి అత్యంత బలం ఉండే స్థానం. ఇది 7వ భావంలో అంటే వివాహం, భాగస్వామ్యం, ప్రేమ బంధాలను సూచించే స్థానంలో జరుగుతోంది. ఇది మాలవ్య మహాపురుష యోగం అనే శుభయోగాన్ని, అంటే శుక్రుడి అనుగ్రహంతో జీవితంలో సౌందర్యం, సుఖం వచ్చే అరుదైన శుభ సంయోగాన్ని సృష్టిస్తోంది. మీ బంధాల్లో కొత్త వెచ్చదనం, సామరస్యం అనుభవించగలరు. పాత గొడవలు సద్దుమణిగే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్న వారికి మంచి సంబంధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. అదే 7వ భావంలో శనిగ్రహం కూడా ఉన్నారు. అంటే క్రమశిక్షణ, పరిపక్వతకు అధిపతి. కాబట్టి బంధాల్లో మీరు ఓపిక, పరిణతి చూపించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అమావాస్య రోజున మీ పితృదేవతలను అంటే మీ పూర్వీకులను స్మరించి నువ్వులు, నీళ్లతో తర్పణం ఇవ్వండి. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి. పాత బాధలను క్షమించే ప్రయత్నం చేయండి. శుక్రుడి ఉచ్చబలం మీతో ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి.